నిత్యావసరాల కోసం దుకాణానికి వెళ్లినప్పుడు 5 నిమిషాల ఆలస్యమైతే బాధపడతాం. బ్యాంకు క్యూ లైన్లలో ఎక్కువ సమయం నుంచోవాలంటే ఇబ్బంది పడతాం. ట్రాఫిక్లో ఇరుక్కుంటే చిరాకు పడతాం. చిన్న పని ఆలస్యంగా చేస్తే ఎంతటి వారినైనా అరుస్తాం. చిన్నపాటి విషయాలకే పెద్దగా ఆలోచించే వారికి గిరిజనుల పరిస్థితిని చూస్తే గుండె తరుక్కుపోక మానదు. చిన్న పని కోసం వారు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. వందలాది రాకెట్లను అంతరిక్షంలోకి పంపే పరిజ్ఞానం అందుబాటులోకొచ్చినా గిరిపుత్రుల జీవితాల్లో మార్పు కనపడటం లేదు. మండల కేంద్రానికి రావాలంటే కనీసం 200 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వస్తోందంటే పరిస్థితిని అవగతం చేసుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా వై రామవరం మండలం చాపరాయి మారుమూల ప్రాంతం. ఇటీవలే కలుషిత నీరు తాగి నెల రోజుల వ్యవధిలో 16 మంది మరణించిన గిరిజన గ్రామం. ఈ ఘటనతో మిగతా గూడెల్లోని ప్రజల జీవనస్థితి చర్చనీయాంశంగా మారింది. జన బాహుళ్యానికి దూరంగా మారుమూలన విసిరేసినట్టు ఉండే ఈ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించాలంటే ఎలాంటి వారైనా భయపడాల్సిందే. ఇక్కడి గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన వై రామవరం చేరుకోవాలంటే 200 కిలోమీటర్లు పైగా ప్రయాణం చేయాలి. ఈ ప్రాంతం ఎగువ దిగువ భాగాలుగా భౌగోళికంగా వీడిపోయి ఉండటంతో నేరుగా రహదారులు లేవు. ఎగువ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు దిగువ ప్రాంతంలో ఉన్న మండల కేంద్రానికి చేరుకోవాలంటే అష్ట కష్టాలు పడాల్సిందే. ఏదైనా పని కోసం మండల కార్యాలయాలకు వెళ్లాల్సి ఉన్నవారు 3 రోజుల పాటు పనులు వదులుకోవాల్సిందే. సమస్యను క్షేత్రస్థాయిలో తీసుకునేందుకు ఈటీవీ ఈనాడు బృందం మన్యంలో పర్యటించగా గిరిపుత్రుల సాధక బాధకాలు పూర్తి స్థాయిలో తెలిశాయి. ఎగువ ప్రాంతంలోని గ్రామాల ప్రజలు వై రామవరం వెళ్లాలంటే తొలత దారగడ్డ మీదుగా మారేడుమిల్లి చేరుకోవాలి. అక్కడి నుంచి మన్యం కేంద్రం రంపచోడవరం, గంగవరం మీదుగా అడ్డతీగల వెళ్లాలి. అక్కడి నుంచి వై రామవరం చేరుకోవాలి. కొండ చివరిలో నివాసం ఉన్న గ్రామాల ప్రజలు బస్సు సౌకర్యం ఉన్న గుర్తేడుకు చేరాలంటే సుమారు 40 కిలోమీటర్లు నడవాలి. అక్కడి నుంచి మారేడుమిల్లి, రంపచోడవరాలకు బస్సు సౌకర్యం ఉన్నా తర్వాత అడ్డతీగల మీదుగా వై రామవరం చేరుకోవడం చాలా కష్టం. మండల కేంద్రానికి వేసవికాలం కొండలు దాటి నడిచి వెళ్తామని, వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి దయనీయంగా మారుతోందని మన్యం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరావరం కన్నా మండలం డొంకర అయినా చాలా లాంగ్ ఏరియా అండి. మాకు ఏ కష్టంలో ఉన్నా మనకు అంబులెన్స్లు ఇవి దగ్గర ఇవి ఉండయండి. 200 కిలోమీటర్లు అంటే చాలా ఇబ్బంది అవుతుందండి మరి ఎక్కడికి వెళ్ళినా. కానీ మా మండలంలో దగ్గరలో ఉంటేనే బెస్ట్ అండి. వైరావరం వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలంటే ఒక రోజు పడుతుందండి. బస్సు కంటే ఇలాగా మారేడుమిల్లి చోడవరం ఇలా తిరిగి వెళ్ళాలండి అడ్డదేగుల మీద. ఒక రోజు అక్కడ ఉంటే ఇంకో రోజుకి కానీ రావడం అవ్వదండి. 3 రోజులు అవుతుంది అక్కడికి ఏదైనా పని మీద వెళ్తే. దేనికైనా ఒక ఏ కార్డు గురించి అని దేని గురించి అక్కడికి వెళ్ళాలండి. వెళ్ళి రావాలంటే ఇబ్బందే మాకు. డెలివరీ కేసులు ఆడదంటే ఇంకా మధ్యలో చనిపోవడం ఇలాగ అవుతున్నదండి. జ్వరాలకి గుర్తడు వెళ్తాం. ఇంకా ఎక్కువ అవుతే ఇంకా చూడరం మారడు. జబ్బులు జ్వరాలు వచ్చినా వైరావరం వెళ్ళాలంటే చాలా 200 కిలోమీటర్లు వస్తుందండి. ఆధార్ కార్డు మా అబ్బాయికి మార్పించడం కోసం వెళ్తే 3 రోజులు పట్టిందండి. ఇటు అప్ అండ్ డౌన్ 400 అయిందండి. 400 అయినా కూడా మాకైతే ఈ సెక్రటరీ గారు కలవలేదండి. సెక్రటరీ సంతకం కావాలన్నారు, అయినా కలవలేదు. కలవకపోతే ఇంకొక అతని దగ్గర పెట్టించుకొని అవి చేయించుకున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక రోజు అక్కడ ఒక 2 రోజులు ఉన్నామండి. పిల్లలు లేకుంటే అవ్వదు అని చెప్పేసి అన్నారు. ఫోటో తీసుకోవాలన్నారు. పిల్లడు సంటి పిల్లడు అందుకు ఉన్నాడండి మా బాబు. ఆ బాబుతో వెళ్ళాను. వెళ్తే 3 రోజులు పట్టింది. 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చామండి. దానికోసం మళ్ళీ రమ్మన్నారు. దానికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం సీజన్ కదండి. మేము వెళ్ళాలంటే అక్కడ మళ్ళీ రామవరం వెళ్ళాలంటే మళ్ళీ 3 రోజులు పడుద్దండి. అందులో మేము పేదవాళ్ళం, కూలి చేసుకునే వాళ్ళం, పావులు డబ్బులు చేతులు ఆడమండి. ఈ సీజన్లో అయితే మాకు కనీసం రూపాయి పని ఉండదండి. నిర్మానుష్యంగా ఉండే అరణ్యంలో సమయానికి బస్సు అందకపోతే అంతే సంగతులు. అంత దూరం వచ్చేందుకు ప్రైవేటు వాహనదారులు సాహసం చెయ్యరు. తెల్లవారుజామున బయలుదేరితే అన్నీ సహకరిస్తే రాత్రికి మండల కేంద్రం చేరుకోవచ్చు. రాత్రికి ఎక్కడో చోట తలదాచుకొని 2వ రోజు పనులు చూసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు ఒక్కరోజులో అయితే సరి,
లేదంటే మరో రోజు అక్కడే ఉండాలి. పనులు పూర్తయి ఎప్పుడు తిరిగి వస్తారో వారికే తెలియని పరిస్థితి. అనారోగ్యం పాలై అత్యవసరంగా వైద్య కేంద్రానికి చేరుకోవాలన్నా వీరికి చాలా కష్టంగా మారుతోంది. చాలా సందర్భాల్లో ఆస్పత్రులకు చేరేలోపే గిరిజనుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. చాలా బాధలండి. ఇక్కడ బుడ్డ నుండి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అండి. వైరామరాంకు గుర్తెడగడ మండలం పెడితే కొద్దిగా బాగుంటుందని అనుకుంటున్నామండి. 200 కిలోమీటర్లండి, అంత దూరం అండి వైరామరాం. పొద్దున బయలుదేరితే 6ంటికి బయలుదేరితే మళ్ళీ 6ంటికి కానీ చేరుతాం అందుకు. అలాగా ఒక పూట అక్కడ ఉండాలండి. అప్పుడు కానీ ఏ పని అని జరుగుతుంది, లేకపోతే లేదు. నడిచిపోవాలండి, 20 కిలోమీటర్లు నడిచిపోవాలి. ఇక్కడ గుర్తెడకంతే ఇది ఎలాగో కొద్దిగా దగ్గర ఆనారు వెళ్ళారు. మేము మగవాళ్ళం వెళ్ళడం అంతే. వెళ్ళకుండా అక్కడ ఎక్కి ఇలా పోతార కాడ దిగితే ఇలాగ భీమవరం దారి నడిచిపోవాలండి. ఇలా బస్సుకు వెళ్దామంటే కోట దారి అడ్డ దిగల దారికి ఇలా వెళ్ళాలి బస్సుకు. వర్షాకాలం వెళ్ళటానికి చాలా గోయిలు చాలా గట్టిగా ఉన్నాయండి. నడిచి వెళ్ళాలంటే ఇంకా అది ఒక రకంగా గోతులు గట్టిగా, అది ఇప్పుడు కొండపర్తులు వస్తున్నాయండి, అవి ఒక రకంగా ఉన్నాయండి. మారణ వెళ్ళి అంటే ఇలా డైరెక్ట్ మంచి బాగుంటుందండి వెళ్ళటానికి. ఇలాంటి పరిస్థితులు మారాలంటే వైరామవరం మండలాన్ని 2గా విభజించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మండల కేంద్రం వస్తే తమకు వైద్య సేవలతో పాటు ఇతర పనులు సులభంగా అవుతాయని విజ్ఞప్తి చేస్తున్నారు. కొండలు కోనలు వాగులు వంకలు దాటుకొని మండల కేంద్రం చేరుకోవటం సాహసమే. రాళ్లు రప్పల రహదారిలో ప్రయాణం నరకప్రాయం. ఎగువ ప్రాంతాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న చిరకాల డిమాండ్ను ఇప్పటికైనా నెరవేర్చాలని మన్యం వాసులు వేడుకుంటున్నారు. వైరామవరం మండలం నుంచి కెమెరామెన్ రమేష్తో సాయి ఈటీవీ న్యూస్.